ఉద్యోగులు ముఖ్యంగా కింది స్థాయి వార్డర్లు బగ్లర్లు నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా వాళ్ళకి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో జీవో నంబర్ 371 ప్రకారంగా వాళ్ళ రాష్ట్ర స్థాయి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి క్యాడర్ నుండి జిల్లా స్థాయి క్యాడర్గా మార్చారు. ఈ జిల్లా స్థాయి క్యాడర్ను జిల్లా లెవెల్లో మాత్రమే వాళ్ళని బదిలీ చేయాలి. అంతేగాని జోన్స్గా ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో నంబర్ 54 ఒక బూచి తీసుకొచ్చి కాంటీజెస్ వీళ్ళకి సంబంధం లేని జీవో ఎస్ఎస్పీకి సంబంధించింది, స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించింది. దాని కాంటీజెస్ జీవో అనుబంధంగా వీళ్ళని అది మళ్ళీ అది జోన్ అంటారా దాన్ని ఏమంటారు అది క్లారిటీ లేకుండా ఆల్రెడీ జోనల్ సిస్టమ్ ఉన్నది. ఇక్కడ ఏడు జోన్లుగా కాళేశ్వరం జోను, బాసరా జోను, రాజన్న జోను, భద్రాద్రి జోను, యాదగిరి జోను, ఈ జోన్లు ఏవైతే జోగులాంబ చార్మినార్ జోన్లు ఉన్నాయి ఈ జోన్లలో ఎక్కడ కూడా వీళ్ళు రారు. వీళ్ళు వచ్చేది కేవలము డిస్టిక్ క్యాడర్గా మాత్రమే వస్తారు. అట్లాంటి వాళ్ళను అక్రమంగా రాష్ట్రపతి ఉత్తర్వుల విరుద్ధంగా జీవో నంబర్ 55 బూచిగా చూపిస్తూ ఇవాళ అది జోనల్ సిస్టమ్ లోపలికి తీసుకొస్తుంది. వీళ్ళని బదిలీలు చేస్తున్నారు. జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలు మార్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చట్ట వ్యతిరేకం. కాబట్టి వెంటనే అవి ఆపండి. జిల్లాల వారిగా 4 సంవత్సరాలు మొన్న మీరు తెచ్చింది ఎప్పుడంటే 2021లో తెచ్చారు. 6/12/2021లో ఇది 317 జియో వచ్చింది. అంటే కేవలం ఇంకా 3 ఏళ్ళు కూడా కాలేదు. 4 ఏళ్ళకు ఒకసారి బదిలీలు కావాలి. కాబట్టి వెంటనే ఆపండి. ఆపేసి వాళ్ళని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళని 4 సంవత్సరాల తర్వాత అది కూడా జిల్లా వరకే పరిమితం చేస్తూ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అట్లా చేయకుండా చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తే అన్ని సంఘాలను దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్గా నేను డిమాండ్ చేస్తాను.